సో ఈ ప్రపంచం అంతా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేటువంటి ఒక గమ్మత్తైన ప్రదేశం. కానీ అక్కడక్కడ మనకు ఆకాశంలో చుక్కల్లాగా కొందరు వేరే వాళ్ళ బాగు గురించి కూడా ఆలోచించి పనిచేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని మనం చాలామందిని కలుస్తాం. ఈ మాధ్యమం ఉన్నందుకు వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ లక్ష్యాలు ఏంటి, వాళ్ళ కార్యాచరణ ఏంటి, ఇట్లాంటివి తెలుసుకోవడం వల్ల మనకు కూడా జీవితం పట్ల ఒకసారి తిరిగి ఆసక్తి వచ్చే అవకాశం ఉంది. అంటే జస్ట్ లిమిటెడ్గా ఒక కుటుంబంలో ఇరుక్కుపోకుండా, మన చుట్టూ ఉన్న 2-3 పోరాడకుండా కాస్త మన జీవితాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం వల్ల కాస్త ఆనందం, కాస్త జ్ఞానం, కాస్త ప్రశాంతత, రకరకాల కొత్త విషయాలు నేర్చుకునే ఒకటి అవకాశం, ఇవన్నీ మన లైఫ్లోకి వస్తాయి. సో ఈరోజు ఒక మిత్రుడు నన్ను కలవడానికి వచ్చాడు. పూల పార్క్ మంచి వేదిక. ఆయన పేరు శివ, దగ్గరైన శివ. సో శివ బేసికల్గా మంచి చదువుకున్న ఒక వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈయన ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు, సమీక్ష ఫౌండేషన్ అని. ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం క్లుప్తంగా. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నారు, ఈ సమాజంలో ఆయన ఎట్లాంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నారు. సరే, అందరూ అన్నీ చేయలేరు, ఎవరు చేయాలన్నా ఒక చిన్న కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. అట్లా ఇతని స్థాయిలో ఒక వ్యక్తిగా ఎలా చేస్తున్నాడు, కలిసి ఎట్లా పనిచేస్తున్నాడు, ఇప్పటివరకు ఏం సాధించాడు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు, ఇట్లాంటి విషయాలను నేను మీకు పరిచయం చేస్తాను. మీరు కూడా ఇట్లాంటి వ్యక్తులతో పనిచేయాలనుకున్న వాళ్ళు అతను కాంటాక్ట్ ఇస్తాను, మీరే నేరుగా మాట్లాడుకోండి. అట్లాగే మీరు వ్యక్తిగతంగా ఏమైనా చేయాలనుకుంటే, సలహాలు కావాలంటే ఈ వ్యక్తికి ఫోన్ చేయండి. సో డూ సంథింగ్ బిఫోర్ వి ఫేస్ ద డెత్. సో శివ, నీ గురించి క్లుప్తంగా చెప్పు. నువ్వు ఎక్కడ పుట్టావు? జస్ట్ ఒక 30 seconds 1 minute అది అయిపోకూడదాం. అదంతా ముఖ్యంగా అది ఎక్కడో చోట పుట్టాం, యాక్చువల్లీ రియాలిటీ అది. ఓకే, నా పేరు ధనవత్ శివ, ఖాజాపూర్ తండా, ఒక నార్మల్ ఖాజాపూర్ తండా, మెదక్ జిల్లా, చిన్నశంకరపేట మండలం మాది. అంటే నేను ఒక తండాలో పుట్టాను. మాది 12 మంది సంతానం. లాస్ట్లో నేను పుట్టాను. నాకు జస్ట్ నేను బతకడానికి కూడా డబ్బులు లేకుంటే అక్కడ బారేశారు నన్ను, ఇంజక్షన్ కోసం డబ్బులు లేకుంటే. సో మా పెద్దక్క కూలి పని చేసి ఒక 10 రూపాయలు తీసుకొచ్చి ఆ డబ్బులతో నేను పెరిగాను. ఓకే, అలా నా తర్వాత నేను డిగ్రీ సిటీ కాలేజ్ హైదరాబాద్లో చేశాను. తర్వాత మాస్టర్ ఆఫ్ సోషల్ బాటనీ ఉస్మానియా క్యాంపస్లో చేశాను. నా ప్యాషన్ ప్రొఫెషనల్గా చేసుకోవడం కోసం మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కూడా కంప్లీట్ చేశాను. సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్జిఓస్తో జాబ్ చేశాను. తర్వాత స్టేట్ గవర్నమెంట్ చేశాను. తర్వాత నా డ్రీమ్ ఏంటంటే అందరూ గౌరవ డాక్టరేట్ వచ్చిందని. గౌరవ డాక్టరేట్ కూడా వచ్చింది. యూనివర్సిటీ ఇచ్చింది ఇక్కడ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ, తమిళనాడు వాళ్ళు ఇచ్చారు. అంటే అది వెంకయ్యనాయుడు గారికి కూడా ఇచ్చారు ఆ యూనివర్సిటీ. సో నాకు యాక్చువల్లీ అవి డాక్టరేట్లు అవి ఇంట్రెస్ట్ లేకుండే. సో మా ఫ్రెండ్స్ వల్ల తప్పనిసరి ఇలా తీసుకుంటే ఇంకా నీకు గౌరవం పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో అది తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది. సో సరే, నువ్వు ఒక చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగావు, నేను ఎవరో అట్లా విసిరేశారు, మీ అక్క నీకు సహాయం చేసింది, అంత బాగుంది. మరి కష్టాల్లోకి ఎందుకు వెళ్తున్నావు? సుఖపడవచ్చు కదా. అంటే ఇవన్నీ ఎందుకు? ఇంత డబ్బు సంపాదించుకొని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని, వీలైతే వెల్తీ ఫ్యామిలీ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ తొక్కలో సర్వీస్ అదంతా ఎందుకు అనిపించలేదు ఎప్పుడు? చాలాసార్లు అనిపించింది. కానీ మనలాంటి వాళ్ళు అనుభవించిన వాళ్ళే ఇలా వదిలేస్తే సమాజాన్ని పట్టించుకునే వాళ్ళు ఇంకెవరు వస్తారు అనే ఉద్దేశంతో నాకు ఒక చిన్నప్పటి నుంచి స్వామి వివేకానందని ఫాలో అయ్యాను. వారి బుక్ చదివాను. మన కోసం చేయొద్దు, మన కోసం చేస్తే మనతోనే జీవితం స్టాప్ అయిపోతుంది. మనం చనిపోయిన తర్వాత కూడా బతికి ఉండాలంటే బతికి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి. మన ఆశయాలు కనీసం ఒక్కరైనా మనం చూసి రైట్ ఇలా బతకాలనే ఉద్దేశంతో మనం ఏదో ఒకటి చేసి వెళ్ళాలని ఉద్దేశం. ఆశయాలు ఏమిటి అసలు? ఒక 3-4 ముఖ్యమైన ఆశయాలు చెప్పు. అంటే గ్రామాల్లో చాలా మంది మిరాకిల్ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఉన్నారు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఉంది చాలా మంది ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళకి ఫీజు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళకు కూడా చాలామంది నాలాంటి వాళ్ళతో కలిసి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఫీజు పే చేస్తున్నాం. వాళ్ళ చదువులు ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. అలాంటి వాళ్ళకు చదివి ఆపకుండా ఒక సర్కిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అదొకటి. అలానే పట్టణాల్లో సిటీస్లో చాలామంది చేస్తున్నారు సేవా కార్యక్రమాలు. అసలు కావాల్సింది సిటీస్లో కాదు, గ్రామాల్లో వెలుగు వస్తే దేశంలో ఆటోమేటిక్ మారిపోతుంది. గ్రామాల్లో అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా పట్టణాల్లో కూడా మార్పు వస్తాయి. కాబట్టి రూట్ వ్యవస్థ మార్చాలనేది నా డ్రీమ్. అది మార్చడం చాలా క్రిటికల్ టాస్క్. జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశావు? నేను 2012లో మా నాన్న చనిపోయారు. అప్పుడు మా అన్న వాళ్ళు నాకు చదివించడం అంటే
నువ్వు చదువుకోకు, ఇక మ్యారేజ్ చేసుకొని డిసైడ్ అయిపోయారు. వద్దు, నా మ్యారేజ్ చేసుకుంటే ఇంకా నా జీవితం అక్కడికే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇల్లు వదిలేసి వచ్చేసాను. నేను ఇక్కడ అనాథాశ్రమంలో పెరిగాను. అక్కడ ఫండింగ్ రిగ్రెట్ ఉంటుందా నువ్వు చిన్నప్పుడు ఇట్లా విసిరివేయబడ్డావు? లేదు, దానివల్లనే నాకు ఇవన్నీ వస్తున్నాయని ఒక్క నిమిషం, ఏమన్నా బకెట్తో పెద్ద పెద్ద మొక్కలకు పోసుకో వాటర్, అలాంటి తడి ఉంది కదా, చెప్పండి. అంటే అలా కావడం వల్లనే నాకు ఇంకా నేచర్ బాగా నేర్పించిందని అనుకుంటాను నేను. రిగ్రెట్ ఏమి లేదు, అంటే పశ్చాత్తాపం అయ్యయ్యో ఎప్పుడో సార్ అనిపిస్తుంది, కానీ దానివల్ల నాకు చాలా మంచి జరిగింది కదా అని ఒకటి. నీకు ఒక జీవిత లక్ష్యాన్ని ఇచ్చింది. జీవిత లక్ష్యాన్ని ఇచ్చింది. తర్వాత టైసన్ అసలు ఎట్లా పట్టుకో సార్ దగ్గర. ఇవి ఈయన చేసినటువంటి రకరకాల కార్యక్రమాలు అనుకున్నారా? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఈయన కొన్ని లక్ష్యాలతో పనిచేస్తున్నారు. ఈ సమీక్ష ఫౌండేషన్ అవర్ విలేజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అంటే గ్రామమే మన బాధ్యత. గ్రామాన్ని మారిస్తే ప్రపంచం మారుతుంది, దేశం మారుతుంది. తర్వాత మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడారు. ఇప్పుడు కూడా దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా గ్రామాలని మార్చి గ్రామాలను ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళ వంతు సహాయం పనిచేస్తున్నారు, శ్రమిస్తున్నారు. అట్లా నిజంగానే ఒక చేంజ్ అయితే వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ కానీ విద్యా వ్యవస్థ కానీ గ్రామాల్లో నుంచి మార్పు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇతను ఇట్లా ఒంటరిగా ఒక కామన్ మ్యాన్ అయ్యుండి ఇలా నడుము బిగించాడు. సో ఇతను మరి నీకు సహాయం కావాలంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు దీనికి ఇది ఏం చేయాలి? సోషల్ మీడియాని వాడాను నేను. నువ్వు చెప్పిన దాంట్లో ఏంది? ఎగ్జాంపుల్, ఒక బాగా బ్రైట్ స్టూడెంట్ ఉన్నాడు, ఆయన దగ్గర ఫీజు లేదు, మేము కడతా ఉన్నాం, నీకు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే నాకు దాదాపు 2012 నుంచి నేను జర్నీ చేస్తున్నాను కదా, అంటే అలాంటి చాలా ఎన్జిఓస్తో కొలాబరేట్ అయ్యాను నేను. ఎడ్యుకేషన్కి ఒక ఎన్జిఓ చేస్తుంది, అఖిల రాఘవేంద్ర. అఖిల రాఘవేంద్ర సార్తో కూడా నేను జర్నీ చేశాను. అఖిల రాఘవేంద్ర సార్ 2014లో సార్ పరిచయం. ఇప్పుడు అఖిల రాఘవేంద్ర ఫౌండేషన్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. సో వాళ్ళతో కూడా నేను జర్నీ చేశాను. సార్ ఏం నేర్పించారు అంటే ఇలా బతకాలో కాదు, ఇలా బతకకూడదో కూడా నేర్పించారు. సో ఆ సార్ కూడా చాలా నేర్చుకున్నాం మేము. అక్కడ నుంచి జర్నీ ఇంకా మేము గట్టిగా తయారయ్యాం. ఓకే, చాలా బాగుంది. తర్వాత ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయ సహకారాలు అందుతున్నాయా ఆ దిశగా? ఇప్పుడు ఉదాహరణకు గవర్నమెంట్ ఒక అవార్డు ఇచ్చింది, ఎగ్జాంపుల్ ఏదో ఒక సంస్థ అవార్డు. సో సంబడి ఎవరో గుర్తిస్తున్నారు. అవును, అక్కడి నుంచి నువ్వు ఇంకాస్త ఒక ఉధృతంగా పనిచేయడానికి నీకేం కావాలి అసలు? ఒకవేళ ఇది మాధ్యమం అనుకుందాం, ఇప్పుడు ఒక టెక్నాలజీ అనుకో, ఈ వీడియో ఎవరు చూస్తారో తెలియదు. అవును, నేను ఎప్పుడో ఒకసారి విన్నాను, ఒక వ్యక్తి ఐ మీ మై సెల్ఫ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ మీద చేశాడంట. మామూలు సాదాసీద అబ్బాయి, ఓకే, తను ఒక్కడే ఉంటాడు. తన ఇట్లా ఫేస్ మీద కెమెరా పెడితే అది ఒక ఫోటోగా మారి ఆ ఫోటో నుంచి దగ్గరికి వెళితే అక్కడి నుంచి ఇంకేదో ఆ ఫోటోలో ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలోకి వెళ్తే ఆ ఫోటోలో ఇంకో ఫోటో ఉంటుంది. అట్లేదో చేశాడు. చేసిన తర్వాత ఎవరు లైక్ చేయలేదు. కానీ ఎప్పుడో ఒకసారి విమానం దొరకకపోతే ఒక హాలీవుడ్ డైరెక్టరు, తెలుగువాడే బట్ ఇక్కడ భారతీయుడే, ఐ థింక్ శేఖర్ కపూర్ ఆర్ మనోజ్ నైట్ శ్యామ్లన్ సంథింగ్ లైక్ దట్, వాళ్ళు చూసి అరే ఇది చాలా బాగుందని, ఈ అబ్బాయి ఎవరో కనుక్కోండి, కాంటాక్ట్ చేయండి అని అతనికి హాలీవుడ్లో అవకాశం ఇచ్చారు. ఓకే, ఆ తర్వాత అతను ప్రూవ్ చేసుకుంటాడో లేదో తర్వాత సంగతి. ఆ తర్వాత హాలీవుడ్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఓకే, వాళ్ళిద్దరే కూర్చొని కథలు రాసుకుని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు. అందులో ఒక షార్ట్ ఫిల్మ్ చాలా ప్రాచుర్యం పొందింది, లైట్స్ అవుట్ దాని పేరు. ఓకే, అంటే ఉత్తగా డైలాగ్ లేకుండా భయపెట్టడం. ఓకే, అది చూసి ఒక హాలీవుడ్ కంపెనీ, ప్రొడక్షన్ కంపెనీ ఫోన్ చేస్తే నమ్మలేదు ఆయన. ఓకే, నేను సినిమా నేను దర్శకుడిగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాను అంటే. నేను ఎందుకు చెప్తున్నది, ఈ యూట్యూబ్ అనేది వెరీ పవర్ఫుల్. అంటే నువ్వు ఒక రాయిని ఆకాశంలో ఇసిరేస్తున్నావు, ఎవడు చూస్తాడో తెలియదు, ఎవడు పట్టుకుంటాడో తెలియదు. సరే, అందరు రాళ్ళు ఇసిరేస్తున్నారు, నేను పూలు ఇసిరేస్తున్నది వేరే సంగతి, ఉపయోగపడతాయి. నువ్వు ఒక ఫ్లవర్ విసిరేస్తున్నా, తెలియదు ఎవరు ఉపయోగించుకుంటారో. ఈ రోజే ఒక ఫోన్ వస్తుందో, 5 ఏళ్ల తర్వాత దొరికిన సహాయం అయితే నువ్వు చేస్తావు, యూ డోంట్ నో, తెలియదు. సో ఆ దర్శకుడు నాకు నమ్మకం లేదండి, నిజంగా నేను సినిమా తీస్తా అనుకుంటే నాకు విమానం టికెట్లు ఏంటి చూద్దాం అన్నాడంట. ఎప్పుడు టికెట్లు వచ్చేసాయి, అయినా నమ్మకం లేదు, వీళ్ళు ఎవరు మోసం చేస్తారేమో. నేను దర్శకుడిని అయితే నాకు డబ్బులు ఇవ్వాలి కదా, రెమ్యునరేషన్ అంటే రెమ్యునరేషన్ ఇచ్చానంటే 1 కోటి 2 కోట్లు, అంత నమ్మకం వచ్చింది. అయినా భయం వేస్తుంది, వీళ్ళు ఎవరో తెలియదు, టెర్రరిస్ట్లా లేకపోతే నన్ను ఏమైనా కబ్జా చేస్తారా. తీరాపోతే నిజంగానే వాళ్ళంతా ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్, ఒక మేనేజర్ వచ్చాడు, తర్వాత నిజంగానే సినిమా చేశారు. అదే 200 నిమిషాల నిడివి ఉన్న దాన్ని 1.5 hour సినిమాగా చేశారు. సో ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ద్వారం ఓపెన్ అవుతుందో తెలియదు. అందుకని ఇప్పుడు మనం చూస్తున్నది
ఇద్దరే చూడవచ్చు, 2000 మంది చూడొచ్చు, 20,000 మంది, అది కాదు పాయింట్. ఆ ఇద్దరిలో ముఖ్యమైన వ్యక్తులు ఉంటే సరిపోతుంది. 1,00,000 మంది లఫ్ట్ గాని చూసేదానికంటే ఒక్క లైట్ పెట్టారు. అంటే నేను ఎవరు అనట్లేదు, ప్రాస కోసం వాడాను. రెండోది, నేను చాలాసార్లు నాతో ఏమంటారంటే, ఏదైనా చేస్తున్నప్పుడు మేకప్ చేయి, ప్రజెంటేషన్ స్కిల్స్, బట్టలు మార్చు, లేకపోతే ఏదైనా కొత్తగా చెప్పు అంటే అబద్ధాన్ని మనం పరిచయం చేస్తే ఆ అబద్ధానికి రెస్పాన్స్ వస్తే అబద్ధం ఫేమస్ అయినట్టే. అలా కాకుండా ఉన్నది న్యాచురల్గా ఒకవేళ రెస్పాన్స్ వచ్చింది అనుకో, నీవు సత్యం నేను సత్యం, మన పని యథార్థం, అక్కడి నుంచి మనం ఒక్క మాట బొంకవలసిన అవసరం లేదు. ఆ రోజు ఏదో దాని వీడియో గురించి చెప్పావురా బాబు, అది అట్లాంటిది లేదు కదా. సో యు ఆర్ రియల్లీ వర్కింగ్, డూయింగ్ సంథింగ్. తర్వాత ఇప్పటి వరకు ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 2012 నుంచి స్టార్ట్ చేసిన యాక్చువల్లీ ఈ జర్నీ, కానీ 2017 నుంచి పూర్తిగా దీని మీదనే ఉన్నాను నేను. 2017 నుంచి. ఏమైనా మేజర్ మైల్ స్టోన్స్ ఒక 5 చెప్పు, అంటే ఈ జర్నీలో ఓకే నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఎస్ ఇది నేను కొనసాగించవచ్చు, దీన్ని ఒక ప్యాషన్గా మొదలుపెట్టి నా యొక్క జీవితంగా మార్చుకోవడానికి నాకు దోహదం చేసి నాకు స్ఫూర్తినిచ్చిన ఈ 5-6 సంఘటనలు అన్నవి ఏమైనా చెప్పగలుగుతాం? ఓకే, అయితే నేను గ్రామాల్లో చాలా మంది నన్ను అడిగారు, ఆపరేషన్ చేయించలేక కళ్ళు కూడా కనిపించని స్థితిలో చాలా మంది ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను ఒక లయన్స్ క్లబ్ వాళ్ళతోటి, మళ్ళీ గ్రామ భారతి వాళ్ళ సూర్యకళ గుప్తా అని ఒక మేడం ఉంటారు, ఆ మేడంతో డిస్కషన్ చేశాను నేను 2016-17లో. సో ఇలా చేస్తే బాగుంటుందని సలహా అడిగాను. అప్పుడు చెప్పారు, నేను క్యాంప్ పెడతాను, అప్పుడు ఒకసారి చేసి చూడు అని అన్నారు. సో క్యాంప్ పెట్టాను. అప్పుడు అందరు వచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేయిస్తుండే, వాళ్ళు నాకు సొంత కొడుకు వచ్చారు అనే ఉద్దేశంతో వాళ్ళు అత్తుకునే విధానం చూస్తే ₹1,00,00,000 పెట్టినారు, అది ఆనందం అలా అనిపించింది. అలానే మళ్ళీ నేను మా తండ నుంచి విలేజ్కి వెళ్ళడానికి పిల్లలు 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళు స్కూల్ లేట్ అయిపోతుంది, వాళ్ళు వినాల్సిన క్లాసెస్ వినలేకపోతున్నారు. 10th క్లాస్ అదే మెయిన్ కదా, 10th క్లాస్ పాస్ అవ్వడం. సో అప్పుడు అనిపించింది వీళ్ళ కోసం నేను ఏమైనా చేయగలనా అని డిస్కషన్ చేశాను. నేను మేడం డిస్కషన్ చేస్తే పాత సైకిల్ కలెక్ట్ చేద్దామన్నారు. అయితే నేను ఆర్టికల్ రాశాను సోషల్ మీడియాలో, అప్పుడే వేసి ప్లీజ్ షేర్ అండ్ ఎవరైనా వీలైతే ఎవరైనా హెల్ప్ చేయండి అని. నేను ఇంతకుముందు ఒక మాట అన్నారు కదా, ఎవరు చూస్తారో తెలియదు, 100,00,000 మందిలో ఒకరని. సో ఎవరు చూసారో తెలియదు, ఫారెన్ నుంచి ఒక అతను చూశారు. ఇలాంటి మంచి పనికి నేను వాడతాను నా డబ్బులు అని ఉద్దేశించి ఆయన కెనడా నుంచి రెస్పాండ్ అయ్యారు. 25 సైకిల్ ఇప్పించారు అతను. అప్పుడు నేను నార్మల్గా ఇచ్చేయండి, నా దగ్గర అక్కడ పెట్టడానికి కూడా డబ్బులు లేవు, ప్రోగ్రామ్ పెడితే కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. సో వాళ్ళే ఫండింగ్ ఇచ్చి, అదే టైంలో నాకు నా అదృష్టం ఏంటంటే నేను బాటనీ ఫెయిల్ అయ్యాను. అదే బాటనీలో నా ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది, అదే టైంలో వచ్చింది. ఆ డబ్బులు అక్కడ పెట్టాను నేను సైకిల్స్ కోసం. ఆ డబ్బులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో మెరిట్ స్కాలర్షిప్ అంటే యూజీసీ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తుంది. అంటే టాప్ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెరిట్ ఇస్తుంది యూజీసీ, 60,000 ఇస్తుంది. సో అదే టైంలో డబ్బులు పడ్డాయి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఆ పిల్లలకు సైకిల్ ఇస్తే వచ్చిన ఆనందం అసలు వర్ణించడానికి కూడా రాదు, వర్ణనాతీతం. సో అలా రైట్, నేను ఇట్లా సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే ఇంత చాలా మంది పిల్లల జీవితాల్లో వెలుగు వచ్చింది. అలాంటి నేను కంటిన్యూ ఎందుకు చేయకూడదు? అలానే ఒక తండాకి వెళ్ళాను. ఆ తండా ఉందని విలేజ్ వాళ్ళకి కూడా తెలియదు, గ్రామాల చుట్టుపక్కల ఒక 5-6 కిలోమీటర్ వాళ్ళకి. సో పాపం వాళ్ళు ఆ తండ నుంచి వెళ్ళాలంటే వాగు దాటాలి. ఆ వాగు దాటి వెళ్తేనే వాళ్ళకు వేరే విలేజ్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. పూర్తి దట్టమైన అడవిలో ఉంటుంది అది. సో అలా వెళ్తూ ఒక ప్రెగ్నెన్సీ లేడీ అలా ఆమెను ఎత్తుకొని ఇలా వెళ్ళారంట. అలా వెతుకుని వెళ్ళిపోయేటప్పుడు అక్కడే చనిపోయింది. సో ఆ స్టోరీని విన్నాను. ఇది నేను ఎందుకు సాల్వ్ చేయకూడదు అని అక్కడ ఒక ఆర్టికల్ రాశాను. 4-5 సార్లు తిరిగాను నా విలేజ్కి, ఆర్టికల్ రాసి వచ్చేసాను. నేను హైదరాబాద్ ఏదో వర్క్ మీద వచ్చేసాను ఇక్కడ జాబ్ కోసం. 2 రోజుల్లో అక్కడ 40-50 ట్రాక్టర్ లాగినాయి, జేసీబీ ట్రాక్టర్. ఆ రోడే పడిపోయింది. అప్పుడు అనిపించింది అవరే అంతగానం అంత ప్రాపర్ అయిపోయినా అని. సో ఇలాంటివి చెప్పుకున్నప్పుడు చాలా ఉన్నాయి. ఒక హాట్ 4-5 లక్షలు ఖర్చు అవుతుందని వాళ్ళ రిలేటివ్ అన్నారంట, ఆయన ఆపరేషన్ చేయించలే. సో మేము ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. స్వెటర్స్ ఇవ్వడానికి పిల్లలకి వెళ్ళాం, స్వెటర్స్ బ్యాగ్స్ ఇవ్వడం అని విలేజ్లో తండాలో. అయితే వాళ్ళ టీచర్స్ వచ్చి నన్ను అడిగారు, సార్ ఇది ఒక ఆపరేషన్ వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నారు, 2,50,000 అడుగుతున్నారంట, దాదాపు వాళ్ళకి మొత్తం ఖర్చు కలిపితే 5 లక్షలు వస్తుందంట, మరి మీరేమైనా చేయగలరా? సరే నేను ఒక 10 days టైం ఇవ్వండి, నేనైతే డైరెక్ట్ చేయలేను, కాకపోతే మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ కాంటాక్ట్ వాడతాను. ఒక 4-5 ఈవెన్ మన మహేష్ బాబు సార్ గారిని వాళ్ళని
చాలా మందిని ఒక 5-6 ఎన్జిఓని అడిగాను నేను. సో 5 ఎన్జిఓలను కలుపుకొని లాస్ట్లో ఇక్కడ స్టార్ హాస్పిటల్ చేయించాం, బంజారా హాస్పిటల్లో. స్టార్ హాస్పిటల్ ఉంది బంజారా హిల్స్. సో అక్కడ పూర్తిగా ఫ్రీ, మేము బ్లడ్ మేమే ఇచ్చాం, ఫుడ్ మేమే ఇచ్చాం, అన్ని A to Z. వాళ్ళ ట్రావెల్ కూడా మేమే ట్రాన్స్పోర్ట్ చేసాం. సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలాంటి చేయడం, ఇలా చాలా మందికి చేసుకుంటూ వెళ్ళాను. కంటి ఆపరేషన్ కావచ్చు, హార్ట్ ఆపరేషన్ కావచ్చు, పూర్తిగా ఉచితం. అంటే కంటాక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ పరిచయాలు ఉన్నాయి, వాటిని వాడుకోవడానికి నేను ఎందుకు ప్లాట్ఫామ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇలా చేసుకుంటాను బయలుదేరి. నీకు ఒక ఆఫీస్ అంటే అట్లా ఏమన్నా? మా ఇంట్లోనే ఆఫీస్గా మార్చుకున్నాను. దాంట్లోనే ఒక సపరేట్ ఒక రూమ్ పెట్టాను. అలా ఎవ్రీ మంత్ నీకు ఎంత మెయింటెనెన్స్ అవుతుంది వ్యక్తిగతంగా? అంటే నువ్వు బతకాలి కదా. అవును. నీకు ఎంత అవుతుంది? అంటే నాకైతే 40,000-50,000 వేలు ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది నువ్వు ఆగద్దు అనే ఉద్దేశంతో నాకు తెలియకుండా నా జేబులో పెట్టి వెళ్తుంటారు. సో ట్రాన్స్పోర్ట్కి, తిరగడానికి చాలా డిఫరెంట్ పర్సన్స్ కలుస్తుంటాను నేను. మళ్ళీ చాలా మంది, నేను డైలీ ట్యూషన్ సెంటర్ కూడా పెట్టాను. పిల్లలు వద్దంటే కూడా వస్తున్నారు, మేము మీతో వస్తే నాకు ఎడ్యుకేషన్ ఇంకా పెరుగుతుంది, అందరూ ప్రైవేట్ స్కూల్లో పెట్టే స్తోమత మా దగ్గర లేదు, మీ దగ్గరకు వచ్చి మేము నేర్చుకుంటామని. డ్యాన్స్ నేర్పిస్తాం వాళ్ళకు, పాఠాలు, మళ్ళీ ఆడుతూ పాడుతూ లెసన్స్ నేర్పిస్తాం. మేము డాన్స్ కూడా చేస్తావా? మా వైఫ్ చేస్తారు డ్యాన్స్. అలా ఈవెన్ నేను మ్యారేజ్ కూడా చేసుకున్న అమ్మాయి ఎలా ఉందంటే, అమ్మ నాన్నలు ఎవరు లేరు ఆమెకు. సో చాలామంది అడిగారు, నీకు మా సొంత అన్న కూడా అడిగారు, నీకు హైదరాబాద్లో ప్లాట్ ఇప్పిస్తాం, 3 కోట్ల ప్రాపర్టీ ఇప్పిస్తారంటే, అన్న నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేను, ఈవెన్ పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాను. నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, నేను ఆశయం కోసం బతుకుతున్నాను, మీరు ఎలాగో సంపాదిస్తున్నారు కదా, మీరు అదే వేలో ఉండండి, నా ఒక్కనైనా వదలండి అని మా అమ్మని కూడా చాలా రిక్వెస్ట్ చేశాను. సో నీ ఇష్టం అని చెప్తే నేను మ్యారేజ్ కూడా అట్లా కుటుంబ సహకారం ఉంది, అట్లా నీ హోల్ బాడీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, సమాజం కూడా స్పందనిస్తుంది. అవును, బాగుంది. ఈవెన్ కరోనా టైంలో కూడా చాలామంది కింద పడిపోతుంటే మా అమ్మ తిడుతుంటే, నేను కరోనా టైంలో బయటకు వెళ్ళగరా, ఎందుకు నీకు కరోనా వస్తుంది అమ్మ, చాలామంది వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయగలనని నమ్మకంతో నాకు చేస్తున్నారు. నాకు కరోనా వచ్చినా నేచర్ చూసుకుంటుంది, దేవుడు అనే సోల్ అనే ఒకటి ఉంటుంది, నేను ప్రకృతిని బాగా నమ్ముతానమ్మా, మేము టెన్షన్ పడకు అనే ఉద్దేశంతో నేను చెప్పాను చాలాసార్లు. మా అమ్మ ఇంట్లో రానియలేదు, లాక్ వేసేసింది. సరేలే అని నాకు సపరేట్ ఒక ఆఫీస్ అని చెప్పాను కదా, దాంట్లోనే నేను సెటప్ చేసుకున్నాను. మా అమ్మ కిటికీల నుంచి అన్నం ఇచ్చేది. కరోనా టైంలో చాలామందిని, చాలా వేల కుటుంబాన్ని కాపాడాను. ఈవెన్ అమ్మాయిలు కూడా కరోనా టైంలో వాళ్ళకి నాప్కిన్స్, ప్యాడ్స్ అందక దాదాపు 30-40 మంది అమ్మాయిలు చనిపోయారు. అయితే మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఇదే డిస్కషన్ చేశాం. సార్ ఇది సో ఇలా ఉంది సార్, అమ్మాయిల సిచ్యువేషన్ ఇలా ఉంది, మీరు ఏమైనా చేయగలరా అంటే ఆయన స్మైల్ ఇచ్చారు, మీ దగ్గర ఏమున్నాయని. మరి మీకు ఏం కావాలన్నాం, ఎంతమంది టీం ఉన్నారా, మీకు ఎంతమంది కావాలన్నాం, డబ్బులు ఉన్నాయంటే మీకు సార్ డబ్బులు కావాల్సిన టైంలో వచ్చేస్తాయి, కానీ మీరు ఏమైనా మీకు సపోర్ట్ చేస్తే ఏమైనా చేయడానికి స్కోప్ ఉంటుంది సార్, ప్రొటెక్ట్ చేయండి అంటే స్మైల్ ఇచ్చి మీరు ఏం చేయలేదు, మీరు వెళ్ళిపోయండి అన్నారు. అదే టైంలో అంబులెన్స్లో ప్రొవైడ్ చేసాం, 4-5 వెహికల్ మాట్లాడాం, తండకి వెళ్ళి మేము నాప్కిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. హోప్ విజయన్న అని ఒకరు ఉంటారు, వాళ్ళ టీము, బ్రహ్మ సమాజ్ కావచ్చు, మళ్ళీ 7 రేస్ ఫౌండేషన్, ఒక రక్షా ఫౌండేషన్, ఒక 10-15 NGOస్తో కలిపి దాదాపు 50,000 మందిని మేము నాప్కిన్స్, శానిటరీ ప్యాడ్స్ అందించాం. మాస్క్, లయన్స్ క్లబ్ మాస్క్ ఇచ్చాను మాకు, ఒక 5-6 వేలు మాస్కులు ఇచ్చారు. మళ్ళీ టైలరింగ్ సెంటర్స్ పెట్టాం మేము కరోనా టైంలో. కరోనా టైంలో లేడీస్ వాళ్ళు ఖాళీగా ఉండకూడదని మాస్క్ కుట్టించడానికి వాళ్ళకి టైలరింగ్ సెంటర్ డిస్టెన్స్లో మెయింటైన్ చేసి టైలరింగ్ సెంటర్ స్టార్ట్ చేసాం. కొన్ని 50,000 కంటే ఎక్కువ మాస్కులు అందించాను నేను. మళ్ళీ చాలా మంది ఈగోగా మార్చుకుంటున్నా, ఈగోగా ఏం లేదు, ఈగోగా ఏం మార్చుకోలేను, చేస్తూ వెళ్ళిపోతూనే ఉన్నాను కాబట్టి చేస్తున్నా. లేదు అలాంటి ఈగో ఇప్పుడు ఇప్పుడు ఒక 5 ఏళ్ల తర్వాత ఇంత చేసినా నాకు ఎవరు రెస్పాన్స్ ఇస్తారు. ఇనిషియల్గా బాగుంది కానీ ఇప్పుడు బాగాలేదు, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, నాకు పద్మశ్రీ ఎందుకు ఇట్లా ఏమన్నా వస్తుంది అలాంటి ఇప్పటి వరకు ఏం రాలేదు. కాకపోతే అప్పుడప్పుడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు, ఎవరైనా బ్యాక్ సపోర్ట్ చేయడానికి ఎవరు రాకున్నప్పుడు అలా అనిపిస్తుంటుంది. సో కానీ ఎక్కువ సార్లు అయితే ఏమనిపించదు. నా వైఫ్ కూడా అనిపిస్తుంది, నన్ను కూడా డబ్బులు లేకుండా మ్యారేజ్ చేసుకున్నావు, డబ్బు ఉన్న అమ్మాయినైనా చేసుకుంటే బాగుండు కదా. లేదు, రావాల్సిన టైంలో ప్రకృతి అన్ని డిసైడ్ చేస్తుంది, ప్రకృతి తప్పకుండా ఇస్తుంది అని చెప్తుంటాను నేను. వెంకటేశ, ఆ ర్యాబిట్ బయటకు తీయొద్దని చెప్పు, బయటకు దుంకితే దొరకదు చెప్పు, మురళి గారికి చెప్పు. ర్యాబిట్గా చెవుల పిల్లి, కుందేలు, వాటెవర్, అడవి కుందేలు, ఎనివే. సో నా క్వశ్చన్ ఏంటంటే, 2 రకాలుగా మనసు ఆట ఆడుతుంది. అవును, ఫస్ట్లో అది ఉత్సాహంగా పనిచేస్తుంది, రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తుంది, రెస్పాన్స్ ఆగిపోతే బాధపడుతుంది, అక్కడి నుంచి రెస్పాన్స్ని కోరుకుంటుంది. అవును,
నేనేమంటున్నా, ఇలాగూ చేస్తున్నావు, కొంచెం దీనికి ఆధ్యాత్మిక విచారణ కూడా చేసి మీమాంస కూడా చెయ్యి, సలహా కాదు. ఓకే. అంటే నేను చేసి చెప్తున్నా. ఓకే. దానివల్ల ఏంటంటే నీ వర్క్ ఇంకా ఎఫెక్టివ్గా మారుతుంది. అవును. అంటే సమాజం గుర్తించకపోని, నీకు అవార్డు రాని రాకపోని, కిందానికి ఇంత తిండి ఒక మూల ఉంటే చాలు అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నావు. ఓకే. దాన్ని ఎప్పుడు ఒక ఐడెంటిటీగా మార్చుకో. ఓకే, షూర్. ప్రపంచంగా ఐడెంటిటీ నువ్వు సోషల్ సర్వీస్ చేస్తున్నావు, బట్ అంతర్గతంగా ఇది నేను, ఇది నా జోను, ఇంకోటి రావడానికి వీలు లేదు, వాళ్ళకంటే నేను బాగా చేయాలి, ఈ ధారణలు వచ్చాయనుకో, మెల్లగా వర్క్ పక్కకు జరిగి అవును మన సొంత అంటే మెల్లగా పొలిటికల్ యాక్టివిస్ట్గా మారిపోయే అవకాశం ఉంది. అట్లా నేను చాలా మందిని చూశాను. ఫస్ట్లో చాలా బ్యూటిఫుల్గా ఉండి రాను 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 వాళ్ళ లక్ష్యాలు మారిపోయినాయి. జస్ట్ డబ్బు, లేకపోతే ఏదన్నా మీడియా వస్తేనే హెల్ప్ చేయడం, పేపర్లో బయటట్టే రాయడం. అదే వాళ్ళకి సమస్య ఇంపార్టెంట్ కాదు, సమస్య మనం ఏమైనా చేస్తే మనకి బయటికి రావాలి. అవును. అట్లా. సో అది జస్ట్ ఊరికే ఒక సరదా హెచ్చరిక అనుకో. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఒక మంచి సోల్ ఉంది, ఒక మంచి మైండ్ ఉంది, ఓకే, ఉద్దేశం ఉంది, వయస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే. ఒక రాంగ్ అండర్స్టాండింగ్తో ఇది ఆగిపోయింది అనుకో, నిజంగా నీ వల్ల బెనిఫిట్ అయ్యి ఎందరో ఏమంటారు జీవితాలకు అది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అవును. ఏమైనా పాట పాడతావా? పాటలు ఏమి ఎక్కువ రావు నాకు. ఏదో పాట నీ భాషలో పాడు. ఓ భాషలో నాకు ఎక్కువ పాటలు పాడదు. పాట మాట్లాడు. మా భాషలో మాట్లాడాలి. డే టైంలో ఏ పాట పాడితే బాగుంటుందని నేను మాట్లాడు పోనీ మా భాషలో. జై సేవలాల్, సేన్ राम राम. सेवलाल महाराज दारी में चालना करें के दाड़ीन गामे गामे ने तांडे तांडे ने मैं सेन सेवा करना करन जारो जो बाटे रे अन्ना वसंत कार्तिक द्वारा सारी बड़ो चाहे सेने मांग चालना को तो मैं एकलो ज़्यादा कर सकूँ नहीं. सो अंदर उससे भले तो मैं ज़्यादा काम कर चुके के उद्देश्य में थी. సార్ బలాయచే ధన్యవాదాలు సార్. మీ ఆశీస్సులు ఉంటే ఎక్కువ చేయడానికి నాకు స్కోప్ ఉంటుంది. అంటే ప్రకృతి బయటపడు. ఓకే, నీ ఆశీస్సులు నీకు ఉంచుకో. ఓకే, సహాయం చేసే వాళ్ళు వస్తారు. నువ్వు నీలా ఉన్నావు అనుకో, నీలాంటి వాళ్ళు వస్తారు. మనం ఎవరి కోసం మారొద్దు. మారితే చివరికి నువ్వు ఎవరో తెలియకుండా పోతుంది. అవునవును. నువ్వు ఇప్పుడైతే ఒక వేగంలో చేస్తున్నావో అట్లా చేస్తూ పో. ఓకే, మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ కొన్ని అప్డేట్స్తో. ఇది ఎవరో చూస్తారని కాదు, ఓకే, ఉండదు డాక్యుమెంటేషన్. ఎట్లయితే నువ్వు డాక్యుమెంట్ చేసినావో నేను డాక్యుమెంట్ చేస్తున్నా. ఓకే, షూర్. నాదొక పని, నీదొక తరహా పని. ఓకే, అట్లా ఏదేమైనా ఓవరాల్గా సమాజంలో కాస్త తేలికపాటి మానసిక స్థితి రావాలి. ఈ కట్టరత పోవాలి, ఈ మూర్ఖత్వాలు పోవాలి, ఈ సంఘ విద్వేషాలు లేకపోతే గొడవలు పోవాలి. డబ్బున్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న డబ్బు లేని వాళ్ళకి సింపుల్గా సేవ చేయగలగాలి. అప్పుడు ఏ సంస్థ సేవా సంస్థ అక్కర్లేదు. ఉదాహరణకి ఒక ఊర్లో ఒక పిల్లవాడికి చదువుకోవాలి, అది 1 లక్ష రూపాయలు కావాలి. ఆ ఊర్లో ఉన్న 1000 కుటుంబాలు తలా 1000 రూపాయలు వేస్తే అయిపోతుంది. చేయరు. అయ్యయ్యో డబ్బులు లేవు అంటారు కానీ చేయరు. మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి అది పారిపోయింది ఇంకా దొరకదు. సో అది మన శివతో చక్కటి ఆరోగ్యవంతమైన సామాజిక స్పృహ కలిగినటువంటి కాన్వర్జేషన్. వెరీ యూస్ఫుల్. అంటే ఒకవేళ ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి చేయడానికి స్కోప్ ఉంటుంది. నీకేం కావాలో అడుగు, చేస్తారు. ఇగో ఇది నీ స్వేచ్ఛ, అది వాళ్ళ స్వేచ్ఛ. అంటే నేను చాలా మందికి చేస్తూ వెళ్తుంటున్నాను, కానీ ఎక్కువ మందికి చేయలేను ఒక్కరిని. కాబట్టి ఇంకెవరన్నా వచ్చి మాకు సపోర్ట్ గా ఉంటే చాలా మంది జీవితాలను మార్చిన వాళ్ళం అవుతాం. నేను ఒక్కరిగా కొంతవరకు వెళ్ళి అలసిపోతున్నాను. అలా నాలాంటి వారు ఇంకా ఎక్కువ మంది నాకు తోడైతే ఎక్కువ మంది నిరుపేదలకు నేను సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎక్కువ దూరం కూడా నా ప్రయాణం చేసినట్టు అనిపించదు. సో ఎవరైనా దాతలు కూడా ముందుకు వస్తే చాలా మంది నిరుపేదలకు నేను సాయం చేసిన వాళ్ళు అవుతాను. కాబట్టి ఎవరన్నా నిజంగా సాయం చేస్తున్నావు, నువ్వు ఆ డబ్బులు నొక్కవని ఏంది గ్యారంటీ? యాక్చువల్లీ నేను ఇప్పుడు వరకు నేను జెన్యున్లీ వర్కింగ్ ఫర్ ద సొసైటీ. ఎగ్జాంపుల్ నీకు 20 లక్షల రూపాయలు ఇచ్చారు, అందులో 80,000 నొక్కి 20,000తో ఏదైనా చేసి ఫోటో తీసుకున్నావు అనుకో, ఇట్లా డౌట్లు వస్తాయి. ఎందుకంటే క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక నమ్మకపోవడానికి ఏంటంటే ఎక్కడో మనకు డౌట్ వస్తుంది. హౌ దే నో దట్ యు ఆర్ డూయింగ్ 100%? ఒక స్టూడెంట్ ఫీజు అడిగాం, డైరెక్ట్ స్టూడెంట్స్ అకౌంట్ ఇచ్చేస్తాం. అలా మళ్ళీ మొన్న గోదానం చేసాం, ఒక 20 ఆవులు ఇచ్చాం మేము. గోదానం ఖర్చులు డైరెక్ట్ డోనర్ దగ్గర అడిగాను. నేను అంటున్నది నాకు ఎక్స్ప్లెయిన్ చేయకు. ఇన్ కేసు ఎవరన్నా అడిగితే కూడా ఆన్సర్ పెట్టుకో.
ఓకే షూర్ తప్పకుండా. నాకేం అనుమానం లేదు. ఓకే ఒకవేళ నువ్వేమైనా చేసావు అనుకో ఆ పాప నీకే చుట్టుకుంటుంది, మనకు సంబంధం లేదు. అంత క్లారిటీ ఉంది నాకు. అలా నేను నా ఆత్మదర్శనంలో రాసుకున్నా. ఓకే సో ఎవడు సావు వాడు చస్తాడు, ఓకే ఎవడు బతుకు వాడే బతుకుతాడు, ఓకే ఎవడు వెలుగు వాడే కనుక్కొని వెలిగిపోతాడు. ఎస్ ఒకవేళ వాడు తెలిసి కావాలని తప్పు చేస్తే దాని యొక్క ఫలితం కూడా వాడే అనుభవిస్తాడు. ఇక్కడ వేరే వాడు ఎవడు లేడు. ఓకే సో నువ్వేమేం చేస్తున్నావు, నేనేమేం చేస్తున్నానో, ఎవరెవరు ఏమేం చేస్తున్నారో దాని ఫలితాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళ మైండ్ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటుంది. ఓకే ఇప్పుడో తర్వాత కాదు, నీకు తెలిసిపోతుంది అప్పుడే. నేను మెల్లగా పక్కదో పట్టినా, ఒకప్పట్లాగా లేను, నేను మెల్లగా కరప్ట్ అయినా, నేను సొంత ప్రయోజనాలతో పనిచేస్తున్నా, వాడిని ఒకలాగా వీడిని ఒకలాగా చూస్తున్నా, ఇవన్నీ నీకు తెలుస్తుంటది. సరే బయట ఒక మేకప్ వేసుకొని ఒకలా కనబడవచ్చు, బట్ యూ విల్ బి నోయింగ్ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్. ఓకే అందుకని జస్ట్ అంటే ఒక మామూలుగా ఉద్యోగాలు చేసుకుని అట్లా బతికే వాళ్ళు ఉంటారు 90%. అక్కడక్కడ సమాజం కోసము, లేకపోతే ఇట్లా మొక్కలు నాటడం కోసము, లేకపోతే జంతువులు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, అసలు తన శాలరీలో సగం ఈ ఫుడ్కే వాడేస్తుంది. సండే సాటర్డే బయటికి వెళ్ళిపోయి ఒక ఆటోలో కూర్చొని ఒక ఆటో డ్రైవర్ని మాట్లాడేసుకుంటుంది. నీకు 2000 ఇస్తా భయ్యా, ఇవంతా తిరుగుదాం పద, భోజనం కూడా నాతోనే చేయండి అని ఒక పెద్ద ఆయన పట్టుకొని. అట్లా చాలా మంది ఆటో డ్రైవర్ వస్తున్నారు. సాటర్డే అయితే ఫోన్ చేస్తా, అమ్మ రావాలని ఇవ్వాలంటే నువ్వు రా, సరే నువ్వు ఇంటికి వెళ్ళి మేము భోజనం చేస్తాం అమ్మ, నువ్వు బయట ఏం తినొద్దు, మాతో పాటు తినంటారు. ఓకే ఈ బంజారా హిల్స్ ఆ లోపల తాండాలు గిండాలు మొత్తం పోయి ఎక్కడ వీధి కుక్కలున్నా చూస్తుంది. ఇనిషియల్గా నేను కూడా 2-3 సార్లు పోయాను. త్వరలో చిన్న కథనం కూడా చేస్తా. ఇప్పుడు ఆ కుక్కలన్నీ గుర్తుపడతాయి. విశ్వాసం. గొంతు వినగానే 20-30 కుక్కలు వచ్చేస్తే హాయిగా వాటి మధ్యన కూర్చొని వాటికి నీళ్లు పెట్టేసి ఒక 2-3 అవర్స్ హాయిగా పాటలు వినుకుంటూ సినిమా చూసుకుంటూ వాటితో గడిపి నేను అడిగితే ఏమొస్తుంటే నాకు తృప్తి వస్తుంది భయ అంట. అయితే నేనేం చెప్పాను, మరి ఈ డాగ్ ఫుడ్ ఎవరన్నా వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తే బాగుంటుంది కదా, అలాంటి ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు అక్కర్లేదు నాకు. ఇప్పుడు నాకు శాలరీ వస్తుంది. ప్రస్తుతం నాకు వేరే వాళ్ళని అడిగి ఒక సంస్థ పెట్టి అట్లా నాకు మళ్ళీ దాన్ని నా లైఫ్ని క్రిటికల్ చేసుకోదలుచుకోవాలి. ఏదో మా ఇంట్లో అక్కలు చెల్లెలకు భోజనం పెట్టినట్టు పెడుతున్నా, అంత అక్కడితో అయిపోయింది. ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాంలే. నేను చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను. ఓకే అది ఏదో నాకు గుర్తులేదు పేరు. అంటే మనిషి రూపంలో ఉన్న కుక్కలు, కుక్క రూపంలో ఉన్న మనుషులని చిన్న కాన్సెప్ట్ ఒకటి చేశాను, అది గుర్తుంది నాకు. ఓకే అట్లా. సో నువ్వేదైతే చేస్తున్నావో అది నిరాఘాటంగా కొనసాగించు. ఓకే ఒకవేళ ఒక శుద్ధమైన మనసుతో చేస్తున్నావు అనుకో, నీ యాక్షన్స్లో ప్యూరిటీ ఉందనుకో, నీకు సర్వత్రా సహకారం వస్తుంది. కానీ నువ్వు అనుకున్నప్పుడు రాకపోవచ్చు, బట్ యూ షుడ్ కంటిన్యూ. ఓకే చివరికి ఒక్క మాట చెప్తా, ఎవరైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక మూమెంట్ అనిపిస్తుంది ఇక కొనసాగించలేము అని, అప్పుడు కొనసాగిస్తే నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది వర్క్. ఓకే అక్కడ ఉంటుంది మ్యాజిక్. నా కెరీర్ ఎండ్ అయిపోయింది, ఇక నా వల్ల కాదు అని మైండ్ చెప్తుంది. అన్ని దారులు మూసుకుపోయినాయి. 5-6 రోజులు వాడు హోప్తో ఉంటే నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే అంత బాగున్నప్పుడు అంత బాగానే ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ బాగా లేదో అప్పుడు కొనసాగించగలిగితే, అప్పుడు కూడా సర్వీస్ చేయగలిగితే, అది యాక్చువల్గా నీకు ఒక కొత్త ద్వారాలు ఓపెన్ చేస్తుంది. థ్యాంక్ యూ. అంటే రకరకాల వ్యక్తుల జీవితాలు పుస్తకాలు చదివి అట్లా కొన్ని అనుభవం వల్ల తెలుసుకున్న చిన్న చిన్న విషయాలు అంతే. సరే, ఏదేమైనా చాలా బాగుంది శివ. మా పూల పార్క్ ఎట్లుంది? చాలా బాగుంది. సో ఇది బ్యారన్ ల్యాండ్, గవర్నమెంట్ది. ఓకే నాకు రోజు ఎర్లీ మార్నింగ్ నేను రోజు వచ్చి కూర్చునేవాడిని. ఒకరోజు కలబడ్డది దీంట్లో అంతా పూలు ఉన్నట్టు. ఓకే అంతే. అక్కడ నుంచి నేను ఐ స్టార్టెడ్ ప్లాంటింగ్. యాక్చువల్లీ ఇలాంటి ప్లేస్లో ఎప్పుడు కూర్చోవాలని నాకు రోజు అనిపిస్తూ ఉంటుంది. నేను అంటే ఇది ఎవరైనా అనుభవించవచ్చు, ఎవరిది కాదు. ఓకే అట్లా అంటే ఇలాంటి ప్లేస్లో వెళ్ళి నేను మెడిటేషన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. యాక్చువల్లీ నేచర్ అంటేనే చాలా ఇష్టం. కాబట్టి ఇలాంటి ప్లేస్లో నన్ను మీరు ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. జోగి ఒకసారి ఇట్రా, నువ్వు సరే ఇట్రా. నువ్వు చెప్తుంటే హాయిగా పండుకుంది అది. తీసిన ఒకసారి అన్నకి బాయ్ చెప్పు. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. హాయ్ శివ అని చెప్పు. హాయ్ శివ. తర్వాత చెప్తావా? సరే, ఓకే. సో ఇక్కడ నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఇతను చెప్పిన విషయాల్ని నిజంగా మీరు కూడా విచక్షణతో ఆలోచించండి. మీరు ఏమైనా చేయగలిగితే చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే అడగండి, ఇంకా డౌట్ వస్తే ఉతికారేయండి. ఏదైనా పని చేయడం ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ. సో నీ నెంబరు డీటెయిల్స్ ఒకసారి చెప్పు. నా పేరు ధనవత్ శివ. నా ఫోన్ నంబర్ 8106196119.
ఎవరైనా అందరూ పట్టణాలు చేస్తున్న ఎవరైనా గ్రామాల కోసం నిజంగా సేవ చేయాలని వచ్చేవారు ఉంటే మాతో జర్నీ చేయొచ్చు. చాలా గ్రామాలు వెనుకబడి ఉన్నాయి, తండాలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి. ఎవరైనా నిజంగా మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటే, వారి గ్రామాలను వారు మార్చుకోవాలనే ఉద్దేశంతో ఉంటే, మన ఊరి కోసం మనం ఏదైనా చేయాలి, పుట్టిన ఊరి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఉన్నవారు ఉంటే, మేము వెళ్ళే దారిలో మీరు కూడా తోడైతే ఇంకా ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది. మేము మా ఊరు మన బాధ్యత అనే కాన్సెప్ట్తో వెళ్తున్నాం. మీరు కూడా ఎవరైనా మీ గ్రామాల కోసం మీరు చేసేవారు ఉంటే, మీ గ్రామం కోసం మేము కూడా వస్తాం మీతో. ఎవరైనా మీకు టైం లేకుంటే, మీ దగ్గర సమయం లేదు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ ఆశయాలను మేము నెరవేరుస్తాం. మీలో భాగంగా మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా, మీ కుటుంబ సభ్యులుగా మేము మీతో ఉంటాం. మీరు కూడా మాలాంటి హృదయం గలవారు ఎవరైనా ఉంటే, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చేవారు ఉంటే దయచేసి మాకు కాల్ చేయండి. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ఎక్కువ మందికి సాయం చేసే అవకాశాన్ని కల్పించేవారు ఏమైనా ఉంటే తప్పకుండా ఇంకా ఎక్కువ మందిని నేను సాయం చేయడానికి ముందు వెళ్తూ ఉంటాను. మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలి. మీ అందరూ ప్రోత్సాహం అంటే ఎక్కువ ఉత్సాహంతో ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి చాలామంది యువత వాళ్ళ దగ్గర సపోర్ట్ చేసేవారు లేక చాలామంది ఆగిపోతున్న జీవితాలకు వెలుగునిచ్చి వాళ్ళం అవుతాం. ఇంకా చాలామంది చిన్నప్పుడే సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకు పర్టికులర్ కెరీర్ గైడెన్స్ ఇవ్వలేక, వాళ్ళకి అందలేక, వాళ్ళు అసలు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడి వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. చిన్న ఏజ్లోనే సూసైడ్ చేసుకుంటున్నారు, చిన్న ఏజ్లో వాళ్ళ పేరెంట్స్ చంపేస్తున్నారు. అలాంటి కాకుండా ఉండాలంటే మనలాంటి వాళ్ళు బయటికి రావాలి. చాలామందిని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలాంటి ఈ టైంలో చాలా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. నాకేమొస్తుంది, ఇది చేస్తే నాకేమొస్తుందంటే వెళ్ళేటప్పుడు కూడా మనతో ఏం రాదు, మనం చేసిన ఆశయాలు మాత్రమే మంచి మాత్రం మిగిలిపోతుంది. కాబట్టి మనం తప్పకుండా ఇతరుల కోసం చేస్తే మనం కష్ట సమయంలో సంబంధం లేని వాళ్ళు మనకు సాయం చేయడానికి వస్తారు. కాబట్టి ఎవరైనా నిజంగా మీ చుట్టుపక్కల ఉన్నవారిని కావచ్చు, గ్రామాల్లో ఎవరైనా సేవ చేయడానికి మీకు నిజంగా కోరికలు ఉంటే గ్రామాల్లో మీతో నడవడానికి మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం. మీ సోదరుడిగా తప్పకుండా ఉంటామని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఏదైనా సంశయం ఉంటే శివతో హాయిగా మాట్లాడండి. అండ్ అతను చేసే వర్క్ను కూడా చూడాలనుకుంటే టైం ఇచ్చి వెళ్ళి చూడండి. సో కంప్లీట్ ట్రస్ట్ వచ్చిన తర్వాత ఏమైనా చేదురు కానీ. సరేనా? రీసారా సో వైసా. టేక్ కేర్. బాయ్.